ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే తొలి అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియో తెలుస్తుంది. మీరు చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, ఇలాగే తెలిపోదామండి. సహజీవన సంబంధాలపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ నుండి బయటకు రావడం అనేది స్వతహా నేరం కాదని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొంది. అసలు ఏం చెప్తుందంటే వివాహ బంధం లేని ఇటువంటి సంబంధాలలో ఉండే ప్రమాదాలు కోర్టు సందర్భంగా ఎత్తి చూపింది. ఒక వ్యక్తికి తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి అత్యాచారానికి పాల్పడి దాడి చేశాడని ఆరోపిస్తూ ఒక మహిళ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు వాళ్ళు విచారణ చేశారన్నమాట. ఇది సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ పివి నగరత్న కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు ఇప్పుడు ఎలా అత్యాచారం అంటారు అంటే ఎలా అని దీనికి సంబంధించి ఇద్దరు మేజర్లు వివాహం చేసుకోకుండా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ సంబంధాల్లో కొన్ని సహజమైన ప్రమాదాలు కూడా ఉంటాయని జస్టిస్ నాగరత్నం అయితే పేర్కొన్నారు. ఇది ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్, వివాహం చేసుకోకుండానే ఆమెకు ఒక వ్యక్తితో బిడ్డ పుట్టారు. ఇప్పుడు ఆమె అత్యాచారం దాడి అనడం ఏంటని న్యాయమూర్తి కూడా ప్రశ్నించారు. పరస్పర అంగీకారంతో ఉన్న సంబంధం అత్యాచార ఆరోపణలకు ఎలా దారితీస్తుంది, అలా కోర్టు అనేది నిలదీసింది అనమాట. బాధితురాలు నిందించడం కాదు, ఇలాంటి ప్రశ్నలు బాధితులను అవమానించడమే అని తరచుగా విమర్శిస్తారు న్యాయమూర్తి పేర్కొన్నారు. కానీ అంగీకారం యొక్క స్వభావం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. అంగీకారపూర్వకంగా సంబంధం ఉన్నప్పుడు నేరం అనే ప్రశ్న ఎక్కడ కూడా వస్తుందని ప్రశ్నించారు. సహజీవనం ఇలాగే జరుగుతుందని సంవత్సరాల తరబడి కలిసి జీవించి ఇప్పుడు విడిపోయాక ఆ మహిళ ఆ వ్యక్తిపై అనగా రేపు వచ్చుగా లైంగిక వేధింపులు పాల్పడ్డారని ఫిర్యాదు చేసిందని, ఇవన్నీ వివాహేతర సంబంధాలతో ఉండే అనిశ్చిత అని జస్టిస్ నాగరత్నం కూడా తెలిపారు. ఆ బిడ్డను అక్రమ సంతానం కాదు, పిటిషనర్ పట్ల కోర్టు సానుభూతి వ్యక్తం చేస్తూనే ఆమె తన బిడ్డ కోసం భరణం కోరవచ్చని న్యాయమూర్తి తెలిపింది. అయితే సహజీవనం విచ్ఛిన్నం కావడం అనేది నేరపూరిత చర్యకు ఆధారం కాదని పేర్కొందనమాట. ఇక సంబంధం అక్రమం కావచ్చు కానీ ఆ బంధం ద్వారా పుట్టిన బిడ్డ మాత్రం అక్రమం కాదు అని స్పష్టం చేసింది. ఒకవేళ వివాహం జరిగి ఉంటే ఆమెకు మెరుగైన హక్కులు ఉండేవని పేర్కొంది. సమస్య మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలు కోర్టు